హాయ్ అండి, ఇలా బాండి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. తర్వాత ఆయిల్ పోసుకోవాలండి. తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేద్దాం. ఎక్కువ ఆనియన్స్ వేసుకుంటే చాలా బాగుంటాయి. ఎక్కువగా ఆనియన్స్ వేసాను. ఇప్పుడు కొద్దిగా ఇలాగ కలుపుకుందాం. తర్వాత పచ్చిమిర్చి నేను దంచానండి. కొద్దిగా పచ్చపచ్చగా దంచేసిన తర్వాత ఇందులో వేసేసుకుందాం. తర్వాత ఇలా ఒకసారిగా కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపు వేద్దాం. పసుపు వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొద్దిగా కలపాలి. ఒక్క నిమిషం తర్వాత టమాటోస్ వేసుకుందాం. మనం కుక్కర్లో ఇలాగా ఉడకబెట్టుకోవాలి. ఇందులో కొద్దిగా గరం మసాలా వేసాను. స్మెల్ అదిరిపోయిందండి. ఇప్పుడు టమాటోస్ వేద్దాం. తర్వాత కొద్దిగా కారం వేద్దాం. వేసిన తర్వాత కలపాలి. టమాటోస్ కొద్దిగా మెత్తగా అయిన తర్వాత ఇలాగా అనపకాయలు గింజలన్నీ ఇలాగ వేసుకున్న తర్వాత కలుపుకొని మనకి సాల్ట్, కొద్దిగా కారము ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మంచి ప్రోటీన్ అన్నమాట. హెల్త్కి మంచిది. పిల్లలకి, పెద్దలకి, ఎవరికైనా కూడా చాలా మంచిదండి. ఇలాగా 2 టైమ్స్ చేసుకోవచ్చు. లాస్ట్గా కొద్దిగా నిమ్మరసం పిండుకోవాలి. ఈవినింగ్ స్నాక్స్గా చాలా బాగుంటుంది. బయట అయితే ఫుడ్ ఏం బాగుండదండి. ఇంట్లో చేసుకుంటే మంచిది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగా అనపకాయలు గింజలన్నీ ఇలాగ వేసుకున్న తర్వాత కలుపుకొని మనకి సాల్ట్, కొద్దిగా కారము ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మంచి ప్రోటీన్ అన్నమాట. హెల్త్కి మంచిది. పిల్లలకి, పెద్దలకి, ఎవరికైనా కూడా చాలా మంచిదండి. ఇలాగా 2 టైమ్స్ చేసుకోవచ్చు. లాస్ట్గా కొద్దిగా నిమ్మరసం పిండుకోవాలి. ఈవినింగ్ స్నాక్స్గా చాలా బాగుంటుంది. బయట అయితే ఫుడ్ ఏం బాగుండదండి. ఇంట్లో చేసుకుంటే మంచిది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.